40962160 ఎక్కడ ఉంది? ఓకే ఓకే. ఇప్పుడు చూద్దాం ఇది ఎందుకు నేను బ్యాక్గ్రౌండ్ ఇంకా డీఫోకస్ కావాలన్నానంటే ఒకసారి మీరు దీన్ని ఈ ట్రాక్ మార్క్ని గమనించండి. ఓకే, సో ఇంకా విషయం చెప్పాలంటే దీన్ని ఒకసారి డీసెంట్గా కీ చేద్దాం. సో మనకు తెలిసిందే కదా, ఐబీకే కలర్ గ్రీన్ కలర్ 0. సో వాల్యూస్ మీద ఇక్కడ మ్యానిపులేట్ చేయండి. అంతకన్నా ముందు ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇలా మీకు నాయిసీగా వచ్చిందో ఖచ్చితంగా మీరు రెడ్యూస్ నాయిస్ చేయవలసిందే. వితౌట్ రెడ్యూస్ నాయిస్ మీకు మంచి అవుట్పుట్ ఏం రాదు. ఓకే, మోస్ట్లీ 96% ఇది వర్క్ చేసిందంట. ఓకే, మోస్ట్లీ డీనాయిస్ అంతా పోయింది, నాయిస్ అంతా పోయింది. సో ట్రాక్ మార్క్ తీసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను తీయట్లేదు, జస్ట్ మామూలు ముందుకు వెళ్ళిపోతున్నాను. ఓకే, లైక్ దిస్. అండ్ మోస్ట్లీ ఎంతవరకు మీరు డీటెయిల్స్ని గెట్ బ్యాక్ చేయగలుగుతారో అంతా కూడా గెట్ బ్యాక్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, జస్ట్ యాడ్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇక్కడ 1 పెట్టుకుంటే సేమ్ 1 ఇక్కడ వాల్యూ చేసుకుంటాం. ఒకవేళ ఇక్కడ ముందుగానే 1 పెట్టుకుంటే ఇక్కడ 1 ప్లస్ పైన పెట్టిన 1 అనమాట. ఓకే, అగైన్ కాపీ అండ్ పేస్ట్ ఇట్ హియర్. ఇది మీకు మళ్ళీ తెలుసు కాబట్టి నేను దీని గురించి ఎక్కువగా నేను డీప్గా వెళ్ళట్లేదు. ఓకే, ట్రాక్ మార్క్స్ మీరే తీసేసుకోండి. బట్ ఇక్కడ మనకు ట్రాక్ మార్కులు ఈ విధంగా ఉపయోగపడతాయి చెప్తాను. అదేవిధంగా ఒక బీజీని ఏ విధంగా బ్లెండ్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, మనకు కావాల్సింది ఐబీకే గిజ్మో, క్లీన్ ప్లేటు, ఫోర్గ్రౌండ్, ఇది గ్రీన్ కలర్. ఓకే, యాడ్ వచ్చేసింది. సో దీన్ని మీరైతే చెప్పండి, మీరు చెప్తే చేస్తాను. నేను ఇక్కడే బ్యాక్గ్రౌండ్ ఇదిగో, ఫోర్గ్రౌండ్ ఇదిగో కలిపేసా. ఓకే, ఇప్పుడు దీన్ని ఎంత జూమ్ చేయాలో చెప్పండి, నాకు చెప్తా. జూమ్ చేస్తాను నేను. ఎంత జూమ్ చేయాలి? ఆల్ ఆఫ్ యూ మీరే చెప్పాలి. దీన్ని ఎంత జూమ్ చేయాలి? దీన్ని నేను ఎందుకు మనకి గ్రౌండ్గా మాత్రం కనపడకూడదు అన్నాను నేను. ఆడ ఆల్మోస్ట్ మీకు ఆఫ్లో ఉన్నాడు మీకు. అండ్ దట్ ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే మీరు దీన్ని చూసినట్లయితే ప్రాస్పెక్టివ్ ఇలా ఉండాలి. ఇలాగా ఇది కనపడకూడదు, అసలు ఛాన్సే లేదు మనకి. మీరు ఎప్పుడైనా కావాలంటే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు చూడండి, క్రికెట్ గ్రౌండ్లో ఉన్నప్పుడు వాడు బ్యాక్ సైడ్ మీకు క్రౌడే కనపడుతుంది తప్ప ఈ కింద ఏరియా కనబడదు అనమాట. ఆల్మోస్ట్ మీకు ఈ ఏరియా వస్తుంది, మీకు ఈ ఏరియా వస్తుంది మీకు ఆల్మోస్ట్ మీకు ఈ ఏరియా వస్తుంది. ఓకే, వచ్చింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, ఇది ఎంత డీఫోకస్ అవ్వాలి? ఇది ఏంటమ్మా అర్థం కాలేదన్న. సో నేనేమంటానంటే ట్రాక్ మార్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ట్రాక్ మార్క్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ట్రాక్ మార్క్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికన్నా సరే మీరు మాన్యువల్గానే మీరు ఇంట్లో ఫిక్స్ చేయొచ్చు. సో మీ ట్రాక్ మార్క్ మీకు ఏ షేప్లో ఉందో మీ బొకేస్ కూడా ఆల్మోస్ట్ మీకు అదే షేప్లో ఉండాలి. చూసారా, అదే షేప్లో ఉండాలి. ఈ ట్రాక్ మార్క్ మీకు ఏ షేప్లో ఉందో ఆల్మోస్ట్ మీకు అదే షేప్లో మీకు ఉండాలన్నమాట. నేనేం జస్ట్ నార్మల్గానే మ్యాచ్ చేశాను తప్ప నేనేం దీన్ని యాక్టివ్స్గా చెక్ చేసుకోలేదన్నమాట. లైక్ దిస్ ఇలా ఉండాలి. ఓకేనా. ఇక్కడ ఇంకొక పెద్ద మిస్టేక్ ఉంది. ఏంటి అంటే ఇన్పుట్ ఏది ఇక్కడ? దిస్ ఇస్ ద ఇన్పుట్, అవునా? ఇన్పుట్లో వైట్ వాల్యూస్ ఎంత ఉన్నాయి చూడండి. అవుట్పుట్ ఏది? ఇది. బ్యాక్గ్రౌండ్లో వైట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి చూడండి. ఓకే, ఒకసారి ఒక కెమెరా ఒక పర్టికులర్ ప్లేస్ని క్యాప్చర్ చేసింది అంటే దీంట్లో ఉండేటువంటి మ్యాక్సిమం హైలైట్ వాల్యూస్ ఏవైతే క్యాప్చర్ చేసిందో అక్కడ ఉన్నటువంటి ప్రతి వైట్ వాల్యూస్ మీద అదే రకమైనటువంటి వైట్ వాల్యూస్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇది నిజంగా మీకు ఇది రియలిస్టిక్ లుక్లో ఉండాలి, లేదా ఇది ఫోటో రియలిస్టిక్ క్వాలిటీగా ఉండాలి, లేదా ఇది మనకు నిజంగానే షూట్ చేసినట్టుగానే తీయాలంటే షూట్ చేసినట్టుగానే ఉండాలి అంటే ఏం చేయాలంటే ఫోర్గ్రౌండ్లో ఎలాంటి వైట్ లెవెల్స్ అయితే ఉన్నాయో అలాంటి వైట్ లెవెల్స్ నీకు ఈ బ్యాక్గ్రౌండ్లో కూడా ఉండాలి. ఎలాంటి బొకే షేప్స్ అయితే మీకు ఇన్పుట్లో ఉన్నాయో
అలాంటి బొకే షేప్సే నీకు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. ఎలాంటి బ్లాక్ లెవెల్స్ అయితే ఉన్నాయో, ఓకే, మోస్ట్లీ బ్లాక్ లెవెల్స్ బాగానే వచ్చేసినాయి దీంట్లోకి. ఎలాంటి బ్లాక్ లెవెల్స్ అయితే ఉన్నాయో అలాంటి బ్లాక్ లెవెల్సే నీకు బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. సో ప్రస్తుతానికి దీంట్లో మీకు బ్లాక్ లెవెల్స్ గురించి చెప్దాం అనుకున్నా. ఈ షార్ట్లో మోస్ట్లీ బ్లాక్ లెవెల్స్ మీకు ఈక్వల్గానే ఉన్నాయి, బట్ వైట్ లెవెల్స్ అయితే బాగాలేదు. ఒక్కసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీకు ఇంకో ఇష్యూ ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే మీకు ఇది ఎలా కన్సిడర్ చేస్తారంటే కనుక, ఇది మీకు గామా అండ్ గెయిన్ స్లైడ్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని డౌన్ చేశారనుకోండి, ఏమవుతుంది మీకు? వైట్ వాల్యూ ఇక్కడ ఇలా ఉంది కదా, బ్యాక్గ్రౌండ్లో వైట్ వాల్యూ అప్పుడే కిల్ అయిపోయింది. అప్పుడే కిల్ అవ్వకూడదు. ఇది ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూనే ఉండాలి. ఇది ఎప్పుడైతే పూర్తిగా కిల్ అవుతుందో అప్పుడే కిల్ అవ్వాలి వైట్ వాల్యూ కూడా. అర్థమవుతుందా? రెండు కూడా ఈక్వల్ పొజిషన్లో ఉండాలి, ఈక్వల్ ఎక్స్పోజర్లో ఉండాలి, ఈక్వల్. రెండు కూడా ఒకటే అని చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇలా అన్నాం అనుకో, ఇది ఒకసారి రెస్పాండ్ అవుతుంది, ఇది ఒకసారి రెస్పాండ్ అవుతుంది, ఇది ఫోర్గ్రౌండ్ ఒకలా రెస్పాండ్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ ఒకలా రెస్పాండ్ అవుతుంది. వైట్ వాల్యూస్ అంటే ఏంటి? రెండు తేడాగా ఉన్నాయి అర్థం. రెండు ఒకేసారి బ్యాలెన్స్ అవ్వాలి, రెండు ఒకేసారి మీకు అది ఒకేసారి డౌన్ అవ్వాలి, ఒకేసారి అప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని ఇలా అప్ చేశాను అనుకోండి, ఇది కాకపోతే చూద్దాం, ఇది అప్ చేశాను అనుకోండి. సో మోస్ట్లీ ఇక్కడ అంటే ఈ స్లైడ్స్తో మనం బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేస్తాం, ఈ స్లైడ్స్తో మనం వైట్ లెవెల్స్ మ్యాచ్ చేస్తాం. ఇలా వచ్చాం అనుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్ లెవెల్స్ ఎలా ఉన్నాయో, ఇక్కడ ఈ హెయిర్లు ఎలా కనబడుతున్నాయో, ఇక్కడ కూడా మనకి అదే బ్లాక్ లెవెల్స్ కనపడాలి. బట్ బ్లాక్ లెవెల్స్ అనేవి మనకి గాన్, ఇక్కడ దాకా ఉన్నాయి. సో ఇంకా ముందుకు వెళ్ళాను, ఇక్కడ మనకు కనపడుతున్నాయి కదా, స్టిల్ మనకి ఇక్కడ కనపడాలన్నమాట బ్లాక్ లెవెల్స్. అర్థమవుతుందా? బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ అంటే ఏంటి అంటే, ఒక పర్టికులర్ ఫుటేజ్ని, ఓకే, మీరు ఫుటేజ్ ఒక కెమెరాతో ఏ ఫుటేజ్ని అయినా సరే క్యాప్చర్ చేసినప్పుడు దాంట్లో 15% ఆఫ్ ది బ్లాక్ లెవెల్స్, 15% ఆఫ్ ది వైట్ లెవెల్స్, 70% ఆఫ్ ది మిడ్ టోన్స్ ఉంటాయన్నమాట. వైట్ లెవెల్స్ అంటే ఏంటి, బ్లాక్ లెవెల్స్ అంటే ఏంటి? వైట్ లెవెల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఫుటేజ్లో బ్రైటెస్ట్ పిక్సెల్స్ ఉన్న వాటిని వైట్ లెవెల్స్ అంటారు. అదే ఫుటేజ్లో డార్కెస్ట్ పిక్సెల్స్ ఉన్న వాటిని బ్లాక్ లెవెల్స్ అంటారు. ఈ బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్ కాకుండా మధ్యలో ఏవైతే ఉన్నాయో వాటిని మిడ్ టోన్స్ అంటారు. అర్థమవుతుందా? మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఒక కలర్ కరెక్ట్ నోట్ తీసుకోండి, ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్. కొంచెం అర్థం అవడానికి టైం పడుతుంది, డోంట్ వరీ. ఇదే సబ్జెక్ట్ మనం ఒక వారం రోజుల సార్ డైలీ చెప్పుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఏమున్నాయి? మాస్టర్, షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్. అవునా? సో వాట్ ఈజ్ మాస్టర్స్, వాట్ ఈజ్ షాడోస్, వాట్ ఈజ్ మిడ్ టోన్స్, వాట్ ఈజ్ హైలైట్స్? మాస్టర్ అంటే ఓవరాల్ గా కంట్రోల్ అవుతుంది, షాడోస్ అంటే షాడో వెరీ గుడ్. మిడ్ టోన్స్ అంటే ఇందాక సో షాడోస్కి మిడ్ టోన్స్కి మధ్యలో ఏవైతే ఉంటాయో ఇది ఒక 15%, 70% హైలైట్స్ అంటే వైట్ ఏరియా. ఇక్కడ గామా అండ్ గెయిన్ ఉన్నాయి కదా. సో ఈ ప్రస్తుతానికి గామా అండ్ గెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు గామా అండ్ గెయిన్ ఎలా పనిచేస్తాయంటే, ఈ కలర్ కరెక్ట్ నోడ్ చెప్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మాస్టర్ ఇచ్చాడు, దాని తర్వాత షాడోస్ ఇచ్చాడు, దాని మిడ్ టోన్స్ ఇచ్చాడు, దాని తర్వాత హైలైట్స్ ఇచ్చాడు. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఎందుకు ఇవ్వాలి? మిడ్ టోన్స్, షాడోస్, హైలైట్స్, హైలైట్స్, మిడ్ టోన్స్, షాడోస్, ఇలా మార్చి ఇవ్వచ్చు కదా. ఎందుకు షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్సే ఇచ్చాడు? ఇక్కడ నేను ఒక చిన్న ఆపరేషన్ చేస్తాను, కరెక్ట్గా గమనించండి. చాలా 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 ఇంపార్టెంట్, కరెక్ట్గా గమనించడం ట్రై చేయండి. ఓకే, మోస్ట్లీ దీని మీద చేస్తే బెటర్ ఏమో. దీన్ని చేద్దాం. ఓకే, కరెక్ట్ నోట్ వేసుకున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఇక్కడ గామాను పుష్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి. కంపోజిటింగ్ అంటే అబ్జర్వేషన్ చెప్పాను కదా, ఇక్కడ మీకు బాగా అర్థమవుతుంది. వంశీ అండ్ సతీష్ చిన్న, ప్లీజ్ ఫోకస్ అనమాట. కొంచెం చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. నేను గామాను పుష్ చేస్తున్నాను, ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో గమనించండి. కొంచెం బోరింగ్ సబ్జెక్ట్, బట్ చాలా యూస్ఫుల్ సబ్జెక్ట్.
ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో గమనించండి. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఇక్కడ నుంచి చూడండి, ట్రై చేద్దాం. ఇప్పుడు గమనించండి ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ లెవెల్స్ ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, తర్వాత ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అవుతుంది ఆ? మిడ్ టోన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది, ఓకే హైలైట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే సరే, ఇప్పుడు నేను గెయిన్ తగ్గిస్తున్నా, ఏం జరుగుతుందో చెప్పండి. ఓహో లేదు, ఈ ఫుటేజ్లో అంత మనకు రెస్పాన్స్ అవ్వట్లేదు. 1 సెకండ్, మీరు చెప్పడానికి మీరు ఇబ్బంది పడాలి, లైన్లో ఉండండి. ఎస్, దిస్ ఇస్ ఫైన్. యా, దిస్ ఇస్ ఫైన్. కరెక్ట్, ఈ ఫుటేజ్ కరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఉంది కదా. ఫస్ట్ నేను గామా పుష్ చేస్తున్నా, ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది చెప్పండి. అబ్జర్వ్ చేయండి. ఓకేనా, వాట్ ఈజ్ మిడిల్స్, ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో అబ్జర్వ్ చేయండి. ఆ మిడిల్లోనే ఏ పార్ట్లో. డార్క్ బ్లాక్ పాయింట్స్ పైన అవుతుందన్న. ఎస్, బ్లాక్స్ మీద అవుతుంది. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు గామాని ఇంక్లూడ్ చేసినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది షాడో అనమాట. ఓకేనా, సో గో ఆన్ ఎఫెక్ట్ అయితే నీకు మిడ్ టోన్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. మిడ్ టోన్స్ అంటే ఏంటి, ఈ యొక్క షాడోస్ హైలైట్స్ కాకుండా ఏవైతే ఉంటాయో 70% అంటే మెయిన్ పార్ట్ అంటే అదే అనమాట. లాస్ట్లో నీకు హైలైట్స్ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అదే నువ్వు గెయిన్ కంట్రోల్ చేసావు అనుకో, ఫస్ట్ ఎఫెక్ట్ ఎక్కడ అవుతుంది, హైలైట్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి చూడండి, గెయిన్ తీసినప్పుడు ఫస్ట్ మీకు ఎఫెక్ట్ అయ్యేది హైలైట్స్ అనమాట. హైలైట్స్, తర్వాత మిడ్ టోన్స్, లాస్ట్లో షాడోస్ మీద మీకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా. గామాని ఎప్పుడైనా మీరు పుష్ చేసినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది బ్లాక్స్ మీద. అందుకే నీకు కలర్ కరెక్ట్లో ఫస్ట్ బ్లాక్స్ ఇచ్చాడు, తర్వాత మిడ్ టోన్స్ ఇచ్చాడు, తర్వాత హైలైట్స్ ఇచ్చాడు. గామాని మీరు పుష్ చేసినట్లయితే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది షాడోస్ అనమాట. షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఈ విధంగా వెళ్తాయి. అదే మీరు గెయిన్ మీరు కంట్రోల్ చేశారు అనుకోండి, ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, హైలైట్స్, రివర్స్ నుంచి హైలైట్స్, మిడ్ టోన్స్, షాడోస్. కాబట్టి ఇది పుష్ చేసినా సరే ఫస్ట్ చూడండి, ఇది పుష్ చేసినా సరే ఫస్ట్ మీకు ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, గెయిన్ పుష్ చేస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటి, హైలైట్స్. తర్వాత మీకు మిడ్ టోన్స్కి వస్తుంది చూడండి. మిడ్ టోన్స్ అంటే ఏంటి, ఇవి కాదు ఈ ఏరియా అనమాట. అవునా, అది అయిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో నీకు బ్లాక్స్ మీదకి వస్తుంది. చూసారా, గమనించారా. చూడండి, మీరు గెయిన్ ఎప్పుడైనా పుష్ చేసినప్పుడు ఫస్ట్ హైలైట్స్ ఎఫెక్ట్ అవుతాయి. హైలైట్స్ అయ్యి దీంట్లో వైట్ పాయింట్స్ ఇది పైన ఉంది కదా, చూసారా. చూడండి, ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఎక్కడ హెవీగా, ఈ సైడ్ అనమాట. దీని తర్వాత మిడ్ టోన్స్ అంటే ఏంటి, సో బ్లాక్స్ కాదు వైట్స్ కాదు, రిమైనింగ్ పార్ట్ అనమాట. ఇది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. చూసారా, తర్వాత ఎఫెక్ట్ అవుతుంది ఏంటి, బ్లాక్స్ అంటే తెలిసింది కదా, వాడి హెయిర్, ఓకేనా, వాడి గడ్డం, అవి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా. సో ఎప్పుడైనా సరే మీకు గెయిన్ కంట్రోల్ చేసినప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే హైలైట్స్, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మిడ్ టోన్స్, తర్వాత ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే షాడోస్ అనమాట. అది మీరు గామా కంట్రోల్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, బ్లాక్స్ అన్నమాట. షాడోస్ మీద. ఓకే, షాడోస్ మీద, తర్వాత మిడ్ టోన్స్ మీద, తర్వాత హైలైట్స్ మీద. అందుకు మాత్రం మనకి ఈ యొక్క సీసీ నోడ్లో మనకి ఈ యొక్క వాల్యూస్ అనేవి ఈ ఆర్డర్లో ఉంటాయి. సరే, ఆ పక్కన పెట్టండి. ప్రస్తుతానికి మనకి ఈ యొక్క వైట్ లెవెల్స్ మ్యాచ్ చేయాలి. ఓకే, సో నేను ఎలా మ్యాచ్ చేయాలి అని చెప్పట్లేదు ప్రస్తుతానికి. ఓకేనా, ఎలా ఉండాలో చెప్తున్నాను అంతే. అర్థమవుతుందా. ఎలా మ్యాచ్ చేయాలో ఫస్ట్ మీరు ఫోకస్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉండాలో తెలిస్తే అప్పుడు చేయొచ్చు. మీకు ఒక విషయం చెప్తున్నాను, 2018లో నేను మా ఎంపీసీలో పనిచేయడం వర్క్ చేశాను అనమాట. ఎంపీసీ అనేది చాలా పెద్ద కంపెనీ. అప్పట్లో ఎంపీసీలో పని చేయాలంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ అనమాట, ఎందుకంటే అంత మంచి వర్క్ నడుస్తుంది అక్కడ. ఓకే, సో ఇప్పుడు ఐఎల్ఎం ఎలాగో అప్పట్లో ఎంపీసీ ఎలా అనమాట. ఇప్పటికీ ఎంపీసీ అప్పటికి ఇప్పటికి కూడా ఐఎల్ఎం అనేది చాలా పెద్ద టార్గెట్ ఎవరికైనా సరే. ఎంపీసీలో వర్క్ చేయడం అంటే ఒక క్రేజ్ అనమాట. ఎవరైనా సరే ఎంపీసీలో పని చేసి వచ్చారంటే వారికి టెస్ట్ కూడా ఉండదు, డైరెక్ట్గా జాయిన్ చేసేసుకునేవారు. సరే, ఆ పక్కన పెట్టు. సో నేనేమంటున్నానంటే అక్కడ మీకు వర్క్ ఎలా ఉంటుందంటే నువ్వేమీ కీ చేయడానికి కోసం నువ్వేమి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఇప్పుడు దాకా ఎంపీసీలో పనిచేసే ఎవరికి కూడా కెమెరా ట్రాక్ అంటే ఏంటో తెలియదు, ఎందుకంటే అసలు అక్కడ కెమెరా ట్రాకరే యూజ్ చేయరు.
2D ట్రాకరే యూజ్ చేయరు. ప్రతిదీ కూడా మీకు కంప్లీట్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఏదైనా సరే మీకు రెండర్ అయిపోయి వచ్చేస్తది. ట్రాకింగ్ వాడే సమస్య లేదు. అక్కడ మీరు వర్క్ చేయాల్సిందంతా కూడా దేని మీద అంటే ఇంటిగ్రేషన్ మీద. ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఈ ఫోర్‌గ్రౌండ్‌కి, బ్యాక్‌గ్రౌండ్‌ని ఎలా మ్యాచ్ చేయాలి అంతే. దానికి కూడా గ్రేడ్ నోడ్‌లో ఏం వాడరు వాళ్ళు. సో, మ్యాచ్ బ్లాక్ అని, రియల్ సాఫ్ట్ క్లిప్ అని చెప్పి వాళ్ళకి సంబంధించి కొన్ని నోడ్స్ ఉంటాయి. ఆ నోడ్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళకి యాడ్ అయిపోతాయన్నమాట. ఎంపీసీలో పనిచేసే వాళ్ళకి ఎలాంటి వర్క్ ప్రాపర్ వర్కో తెలుసు గానీ, ఎలా వర్క్ చేయాలో తెలీదు. ఇలాంటి నార్మల్ డిఫాల్ట్ నోట్స్‌తో తెలీదు. ఓన్లీ వాళ్ళ దగ్గరున్న నోట్స్‌తోనే తెలుసు. ఒకవేళ ఎంపీసీలో ఒక 10 ఇయర్స్ పనిచేసే ఉన్నోడికి బీభత్సమైన మైండ్ సెట్ ఉంటది. మంచి స్కిల్స్ ఉంటాయి. కానీ వాడొచ్చి మన హైదరాబాద్‌లో చిన్న చిన్న కంపెనీలో పని చేయమంటే పని చేయలేడు. ఎందుకంటే అక్కడ ఉండే ప్లగిన్స్ ఇక్కడ ఉండవు కాబట్టి. కానీ వాడికి ఏం తెలుసు? ఏ షాట్ ఎలా మ్యాచ్ చేయాలో వాడికి తెలుసు. అర్థమవుతుందా? ఏ షాట్ ఎలా ఉంటే కరెక్ట్‌గా ఉంటదో వాడికి తెలుసు గానీ, ఎలా మ్యాచ్ చేయాలో వాడికి తెలీదు. ఓన్లీ ఆ టూల్స్ ఉంటేనే మ్యాచ్ చేయగలుగుతాడనమాట. నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? అర్థమవుతుంది. అర్థం కాలేదు మీకు రైట్? సరే. ఏం అన్న చేయాలంటే మళ్ళీ చెప్పండి. సో, నేను అడిగేదాకా వద్దు. మీకు అర్థం కాకపోతే డైరెక్ట్‌గా నన్ను అడగొచ్చు. సో, నేనేమంటున్నానంటే ఇప్పుడు మీకు నేను ఈ ఫోర్‌గ్రౌండ్ ఉన్నటువంటి ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అదే వాల్యూస్ ఇక్కడ యాడ్ చేయాలి. నేనేమంటున్నానంటే ఎలా యాడ్ చేయాలో పక్కన పెట్టేయండి. నేనేమంటున్నానంటే అసల ఈ ఈ ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి, ఈ ఫుటేజ్‌కి ఏమేమి రిక్వైర్మెంటో ఫస్ట్ తెలుసుకోండి అంటున్నాను. ఎలా మ్యాచ్ చేయాలి అని పక్కన పెట్టేయండి. మ్యాచ్ చేయడం మనకి ఈజీగా వచ్చేస్తది. అది టెక్నికల్ వర్క్ అనమాట. క్రియేటివ్ వర్క్ ఏంటంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి ఏం అవసరం? అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి ఒక పిల్లకి తల్లిపాలు ఎలాగ అవసరమో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌కి ఇన్‌పుట్‌లో ఉన్నటువంటి ప్రతి సోర్సు అవసరమే. రెస్పెక్ట్ యువర్ ప్లేట్. నీ ఇన్‌పుట్‌లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటదో, అదే ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి నీ బ్యాక్‌గ్రౌండ్‌కి యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి వాటికి, వైట్‌కి ఈ వైట్ మ్యాచ్ చేయాలన్నమాట. నేను ఎలా మ్యాచ్ చేస్తానో పక్కన పెట్టేయండి. ప్రస్తుతానికి నాకు వైట్స్ కావాలి నాకు. ఓకే. సో, ఇప్పుడు చూడండి నేను డౌన్ చేశాననుకోండి. సో, నాకు 2 ఆల్మోస్ట్ ఒకేలా రెస్పాండ్ అవుతున్నాయి. చూసారా? అదిగో. ఇక్కడ ఇది ఇన్‌పుట్‌లో వైట్స్ ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వైట్స్ ఉన్నాయి. 2 ఒకేసారి కిల్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఒకేసారి కిల్ అయినాయి. సో, ఇక్కడ ఎందుకో హెవీగా రెస్పాండ్ అవుతుంది. ఇది పెద్ద లైటా సంథింగ్ ఏంటో. ఇది కొంచెం పెద్దగా ఉంది. దీన్ని సెపరేట్‌గా కంట్రోల్ చేసుకుందాం. సో, ఎప్పుడైతే నువ్వు ఇలా డౌన్ చేస్తున్నావో, డౌన్ చేసినప్పుడు ఏమవ్వాలంటే ఇన్‌పుట్‌లో ఉన్నటువంటి వైట్ లెవెల్స్ ఎలా అయితే నీకు డౌన్ అవుతున్నాయో, బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి వైట్ లెవెల్స్ కూడా నీకు అలాగే డౌన్ అవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అర్థమవుతుందా? అదిగో. మొత్తం ఇంకోసారి కిల్ అయినాయా? అర్థమవుతుందా? దిస్ ఈస్ ద ప్రాపర్ మ్యాచ్ ద వైట్ లెవెల్స్. ఇన్పుట్లో నీకు ఎలాంటి వైట్ లెవెల్స్ ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ కూడా నీకు అలాంటి వైట్ లెవెల్సే ఉండాలి. చూడండి నేను డౌన్ చేస్తున్నప్పుడు నాకు 2 ఒకేసారి రెస్పాండ్ అవ్వాలి. బట్ చూడండి ఇది ఆపేసాను ఇంతకు ముందు. చూసారా ముందే పోయినాయి. 100% ఫెయిల్యూర్ అన్నమాట ఇది. మీరు చాలామంది ఇలా కూడా చేసి కూడా అవుట్పుట్ బాగుంది అనుకుంటారు. 100% మీకు షార్ట్ చెక్ చేసేటప్పుడు ఒక సూపర్వైజర్ షార్ట్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ చూసేది ఏంటంటే బ్లాక్ లెవెల్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? బ్లాక్ లెవెల్స్ అంటే ఏంటి? దీంట్లో ఉన్నటువంటి ఎలాంటి బ్లాక్ లెవెల్స్ ఉన్నాయో అలాంటి బ్లాక్ లెవెల్స్ బ్యాక్ సైడ్ ఉన్నాయా లేవా? దీంట్లో ఉన్నటువంటి ఎలాంటి వైట్ లెవెల్స్ ఉన్నాయో అలాంటి వైట్ లెవెల్స్ ఉన్నాయా లేవా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్ మీరు మ్యాచ్ చేశారంటే 80% ఆఫ్ ది షాట్ డన్. చాలా 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 ఇంపార్టెంట్. నాకు 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. స్టిల్ ఇప్పటికి నేను బ్లాక్ లెవెల్స్ మీద కొత్త విషయం ఏదో నేర్చుకుంటూనే ఉంటాను. ఇప్పటికి స్టిల్. నా సూపర్వైజర్స్ గానీ, నా లీడ్స్ గానీ ఇప్పటికి కూడా బ్లాక్ లెవెల్స్ మీద కరెక్షన్స్ వస్తానే ఉంటాయి. ఎందుకంటే బ్లాక్ లెవెల్స్ అంత చాలా 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 వెరీ 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 హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తదన్నమాట ఒక ఫుటేజ్ మీద. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు దాకా నేర్చుకున్నటువంటి ఆల్ఫా తీయడం గానీ, డీస్పిల్ చేయడం ఇవన్నీ కూడా ఏంటంటే టెక్నికల్ వర్క్. టూల్ తెలిస్తే చేసేయొచ్చు. ఓకేనా? బట్ క్రియేటివ్ వర్క్ ప్రస్తుతం మనం చేసేదనమాట. ఒక ఫుటేజ్‌ని ఏ విధంగా మనం బ్లెండ్ చేయాలి, ఏ విధంగా మనం ఇంటిగ్రేట్ చేయాలి, ఏ విధంగా మనం లైట్‌ని మ్యాచ్ చేయాలి. ఇది పెద్ద మ్యాటర్. పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎలా మ్యాచ్ చేయాలి పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం కావాలి? ఓకేనా? ఇది ప్రాపర్ లైటింగ్ అనమాట. ఇన్‌పుట్‌లో ఉన్నటువంటి లైటింగు ఇదనమాట. జస్ట్ ఇది. వితౌట్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇది లేదనుకో అప్పుడు ఇబ్బంది పడాలి నువ్వు ఎలా మ్యాచ్ చేయాలనేది. సో, నీకు ఇన్‌పుట్‌లో నీకు సోర్స్ ఉందనమాట. రిఫరెన్స్ ఉంది. అందుకు నువ్వు ఈజీగా మ్యాచ్ చేయగలుగుతావు. అర్థమవుతుందా? దిస్ ఈస్ ద ప్రాపర్ సోర్స్ ఇస్తారా అన్న లేకపోతే కన్ఫర్మ్ లేకపోతే కొన్ని శాస్త్రాలు ఉన్నాయా? ఏంటమ్మా?
కొన్ని షార్ట్స్ లో ఉంటాయా ప్రతి షాట్లో కూడా నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా క్యారీ అవుతుంది. ప్రతి షాట్లో కూడా నీకు ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ అవ్వకుండా ఏముండదు. ఏదో ఒక చోట నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ ఇది లేకపోయినా సరే నీకు ఇక్కడ ఇంత లేకపోయినా నీకు వైట్లో ట్రాక్ మార్క్ కూడా క్యాప్చర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. ట్రాక్ మార్క్ కూడా నీకు ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు తీసుకోవచ్చు. ఓకే. సో మోస్ట్లీ మనకి ఇక్కడ మెయిన్గా మనకి ఇక్కడ ఒక షెడ్ అనేది ఇన్ఫర్మేషన్ క్యారీ చేస్తుంది కాబట్టి డూ లైక్ దిస్. నువ్వు డౌన్ చేసినప్పుడు కూడా నీకు దీంతో పాటే రెస్పాండ్ అవుతుంది. దీంతో పాటు రెస్పాండ్ అవ్వాలి. అయింది అదిగో. దిస్ ఇస్ కాల్డ్ వైట్ లెవెల్స్. సో ప్రస్తుతానికి అయితే కనుక మీరు ఈ వైట్ లెవెల్స్ అనేది మ్యాచ్ చేయండి. ఇన్పుట్లో ఎలాంటి వాల్యూస్ అయితే ఉన్నాయో మోస్ట్లీ అలాంటి వాల్యూస్ ఎలా మ్యాచ్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు దాకా మీకు అర్థమైందా ఏమి మ్యాచ్ చేయాలనేది? హలో హలో. సో జస్ట్ ఇది ఎలా మ్యాచ్ చేశానో చూద్దాం. ఓకే. సో ఏంటంటే జస్ట్ ఏం లేదు, మాన్యువల్గానే మ్యాచ్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతానికి మీకు నేను తర్వాత ఈజీ మెథడ్ అని చెప్తాను. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కీ చేసుకున్నారు. కీ చేసుకున్న తర్వాత లైక్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేశారు. సో బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఎలా యాడ్ చేయాలంటే, డీఫోకస్ కూడా మనం ఎలా యాడ్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఉన్నప్పుడు మీరు ఆ పర్టికులర్ సీన్ మీరు విజువలైజ్ చేసుకోండి ఎక్కడున్నారని అతను. సో దాన్ని బట్టి మీరు బ్యాక్గ్రౌండ్ అనేది మీరు స్కేల్ చేసుకోవాలి. ఓకే. సో మోస్ట్ మీకు ఈ స్టేడియం మాత్రమే వస్తుంది అనమాట. కావాలంటే మీరు రిఫరెన్స్ పర్పస్ అయితే కనుక మీరు ఆల్రెడీ మనకి ఐపీఎల్ జరుగుతూ ఉంది, ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఉండండి. సో ఇతను క్లోజ్లో ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు క్యాప్చర్ అవుతుందో మోస్ట్లీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా క్యాప్చర్ అవుతుంది. ఇది చాలా పెద్దగా ఇచ్చేసారు అప్పుడు, ఎంత ఉండదు బేసిక్గా. ఓకే. సో ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే. సో దీన్ని మీరే పిక్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనకి డీఫోకస్ ఎంత కావాలి? ఎంత అవ్వాలి డీఫోకస్. ఈ డీఫోకస్ మనకు కావాలంటే ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది ఒక ప్లస్ సింబల్ అనమాట. ఓకే, ఇది ఒక ప్లస్ సింబల్. కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే, టేక్ వన్ కాన్స్టెంట్ నోడ్, పిక్ ద వైట్ కలర్. ఓకే, ఒక నోడ్ తీసుకోండి, దీన్ని ఇలాగా ఓకే, దీన్ని మాస్క్ పెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇలా ఉంది కదా, ఇది ఒక షేప్ వచ్చింది కదా, ఈ షేప్ని దీని పక్కన పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి డీఫోకస్ అప్లై చేయండి. ఈ రెండు మ్యాచ్ అవ్వాలా. లైక్ దిస్. ఓకే, ఇక మనకి ఎంతవరకు అయితే మనకి ఆల్మోస్ట్ అవుతుందో ఇంకా ఎక్కువ అవుతుంది చెప్పారండి అక్కడ. ఓకేనా. సో ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చు. అర్థమవుతుందా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ టు మ్యాచ్ ద డీఫోకస్. మోస్ట్లీ మనకి ఇక్కడ ఏ షేప్స్ ఉన్నాయో అలాంటి షేప్సే కావాలన్నమాట ఇక్కడ. అర్థమవుతుందండి? హలో, కొంచెం మనకి ఇక్కడ ఏ షేప్స్ అయితే ఉన్నాయో అలాంటి షేప్స్ రావడానికి ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇబ్బంది ఏమీ లేదు. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే, మనం ఇక్కడ వైట్ లెవెల్స్ అనుకున్నాం కదా, ఇదే వైట్ లెవెల్స్ మనం ఏం చేద్దామంటే దీని ముందు డీఫోకస్ ముందు కాదు, డీఫోకస్ ముందు వేయాలన్నమాట. ఓకే, ఎక్స్పోజర్ యాడ్ చేసుకోండి మీరు. ఎక్స్పోజర్. ఓకే, ఎక్స్పోజర్ యాడ్ చేసుకుని దీన్ని ఇక్కడ డెన్సిటీస్ ఉన్నాను కదా, దీన్ని స్టాప్స్లో పెట్టుకోండి. ఓకే, దీన్ని మీరు ఇలా డౌన్ చేయండి, డౌన్ చేయండి, డౌన్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏవైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ కోసం దీన్ని మీరు పుషప్ చేయండి. ఓకే, లైక్ దిస్. మోస్ట్లీ ఇలా ఇక్కడ దాకా కొంచెం ఎక్కువ ఉంది, సో మోర్ పుషప్. దట్స్ ఇట్. ఓకేనా, ఈ విధంగా చేయండి. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఓకే, రైట్. అదిగో స్టిల్ ఇక్కడ ఇంకా కనబడుతుంది మన బ్యాక్గ్రౌండ్, ఇన్పుట్ కనబడుతుంది మనకి, ఇన్పుట్ కాదు బ్యాక్గ్రౌండ్. ఓకే, తీసుకుందాం, ప్రాబ్లం లేదు. సో మోస్ట్లీ అర్థమవుతుందా? మనం ఈ విధంగా మ్యాచ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇన్పుట్లో ఏవైతే మన వైట్ లెవెల్స్ ఉన్నాయో అదే వైట్ లెవెల్స్, ఏమైనా బ్లాక్ లెవెల్స్ ఉన్నాయో అదో బ్లాక్ లెవెల్స్ చేద్దాం. సో బ్లాక్ లెవెల్స్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ వర్కౌట్ అవ్వట్లేదు, డోంట్ వరీ, నేను చెప్తాను. ప్రస్తుతానికి వైట్ లెవెల్స్ని మ్యాచ్ చేయండి. ఓకేనా, వైట్ లెవెల్స్ మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు షార్ట్ అనేది బ్యూటీ ఏర్పడుతుంది. ఓకే, సో ఇలా అంటే మీకు ఆటోమేటిక్గా మీకు ఇన్పుట్లో కూడా ఇలాంటి లైటింగే ఉందన్నమాట, అందుకే సెట్ అవుతుంది. ఇది మీరు ఆపేసుకోండి, సెట్ కాదనమాట. చూసారు, కంప్లీట్గా మీకు చాలా డార్క్ వాల్యూస్లో ఉందన్నమాట. 100% కాదు కదా. ఇక మీరు ఒక కెమెరాతో మీరు క్యాప్చర్ చేసినప్పుడు ఇతని మీద ఎంత లైటింగ్ అయితే క్యాప్చర్ చేసిందో
బ్యాక్గ్రౌండ్ కూడా అంతే లైటింగ్ క్యాప్చర్ చేస్తుంది తప్ప బ్యాక్గ్రౌండ్లో తక్కువ లైటింగ్ అయితే క్యాప్చర్ చేయదు కదా. దానికి తెలియదు కదా కెమెరాకి ఇక్కడ తక్కువ చేయాలి ఇక్కడ ఎక్కువ చేయాలని దానికి ఏం తెలియదు కదా. ఓవరాల్గా ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే అంత ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తుంది. అవునా? మాట్లాడలేదు ఎవరు. నేను చెప్పేది అర్థం కాకపోతే నన్ను అడగండి, మళ్ళీ చెప్తా. ఈజ్ ఇట్ క్లియర్ నౌ? ష్యూర్? సో నో ప్రాబ్లం. అంటే అంత ఈజీగా నేను ఏంటంటే ఖచ్చితంగా అర్థం అవ్వాలనే ఉద్దేశం ఏం కాదు. ఎవరికి కూడా చెప్పినట్టు అర్థమైపోతుంది అని కూడా అనుకోను. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్, చాలా టైం పడుతుంది. ఇది మేము అర్థం చేసుకోవడానికి మాకు కొన్ని నెలలు పట్టింది. 10 నిమిషాలు అర్థమైపోద్ది అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు. ఇట్స్ విల్ టేక్ టైమ్, డోంట్ వరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అట్లీస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మినిమం అంటే మినిమం ఫోర్గ్రౌండ్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉందా, అది మెయిన్ టాపిక్ అనమాట. ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైట్ వాల్యూస్ లేవు అంటే మనకి రిఫరెన్స్ ఉంది వైట్ వాల్యూస్, ఇప్పుడు మనం యాడ్ చేస్తాం. సో నౌ ఇట్స్ క్లియర్. ఎప్పుడైతే మనకి మ్యాచ్ అవుతుందో ఆటోమేటిక్గా నీకు షార్ట్ అనేది ప్రాపర్గా బ్లెండ్ అయిపోతుంది. నీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే ఇవన్నీ నీకు ప్రాపర్గా నీకు యాడ్ అవుతాయో ఆటోమేటిక్గా షార్ట్ అనేది బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఓకే, ప్రస్తుతానికి ఈ టాపిక్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫుటేజెస్ తీసుకోండి, ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ ఫుటేజెస్ తీసుకోండి, ఈ ఫుటేజెస్తోనే వచ్చేయండి. ఇంకో ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి ఈ షెడ్ ఉంది, బాగానే మ్యాచ్ అయింది. ఇక్కడ మనకి షెడ్ ఉంది, బాగానే మ్యాచ్ అయింది. బట్ ఇక్కడ మనకి షెడ్ లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఈ ట్రాక్ మార్క్ కాదు, ఈ పక్కన షాట్నే తీసుకోవాలి. ఎందుకంటే అన్నిసార్లు మనకి సేమ్ రెఫరెన్స్ సేమ్ ఫుటేజ్ మనకి క్యాప్చర్ కాకపోవచ్చు. బట్ ఇదంతా కూడా ఒకే రకమైనటువంటి ఫుటేజ్ కదా. అంటే ఈ షాట్ తర్వాత ఈ షాట్, ఈ షాట్ తర్వాత ఈ షాట్ కదా. సో ఒకే లైటింగ్ని మెయింటైన్ చేయాలి కాబట్టి యూ షుడ్ పిక్ ద సేమ్ వాల్యూస్. ఓకే, ఇక్కడ లేకపోయినా సరే దీన్ని వదిలేయకూడదు అనమాట. సో మోస్ట్లీ మనం దాన్ని నియర్ బై, దాన్ని సిస్టర్ షాట్ అంటారు. దాని ముందు షాట్ కానీ వెనక షాట్ కానీ ఏమంటారంటే సిస్టర్ షాట్ అంటారు. ఓకే, సో ప్లీజ్ మ్యాచ్ యువర్ సిస్టర్ షాట్ అంటే దానికి ముందు షాట్ కానీ వెనక షాట్ కానీ పట్టుకుని మ్యాచ్ చేయండి అని అర్థం అనమాట. ఓకే, ఇది ఇలా మ్యాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇదే వేరే షాట్ ఉంది చూసారా, దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇదే షాట్ ఉంది కదా, ఈ షాట్ని క్లీన్ ప్లేట్ ఫోర్గ్రౌండ్ మీకు వన్ బై వన్ ఖచ్చితంగా అర్థమవుతుంది. బట్ ఇట్స్ విల్ టేక్ టైమ్. బట్ సేమ్ పొజిషన్ పెట్టొద్దు, పొజిషన్ టు చేంజ్. సో ఇతని క్యారెక్టర్ వేరు, ఇద్దరు ఒకటేనా? ఇద్దరు ఒకలే. ఓకే, బట్ ఇప్పుడు ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ కాదు, ఇదేమో క్లోజ్లో ఉంది, ఇదేమో కొంచెం వైడ్లో ఉంది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది? డీఫోకస్ తక్కువ ఉంటుంది అంట. డీఫోకస్ తక్కువ ఉంటుంది, స్కేల్ కూడా డౌన్ తక్కువ అవుతుంది ఇప్పుడు, అంతే కదా. డీఫోకస్ ఇంత ఉండదు. సో ప్రస్తుతానికి ఇంత యాడ్ చేయి, ఇబ్బంది ఏం లేదు, ఇంత యాడ్ చేయి. బట్ డీఫోకస్ ఇప్పుడు ఇంత ఉండదు. ఏమవుతుంది? నీకు ట్రాక్ మార్క్ ప్రాపర్ కనపడుతుంది ఇప్పుడు. సో నీకు ఏమవుతుంది అంటే ఇప్పుడు డీఫోకస్ తగ్గుతుంది. లేదా ఈ డీఫోకస్ ఎంత కావాలో తెలుసుకోవాలనుకుంటే ఏం చేస్తావు నువ్వు? ఇలా యాడ్ చేసి సో ఇలా పక్కన పెట్టుకుని దీని వాల్యూస్ మ్యాచ్ చేసుకో. నియర్ బై, అట్లీస్ట్ నియర్ బై. ఇంకా బాగా తెలియాలంటే కొంచెం చిన్న చేసుకో, నీకు బెటర్ అవుట్పుట్ వచ్చేస్తుంది నీకు. సో ఎగ్జాక్ట్గా దీని మీద పెట్టుకుని దీనికి స్కేల్ డౌన్ చేసుకో. ఓకే, సరిపోతుంది ఇది. సో ఇప్పుడు ఇది ఎంతలా ఉంటే మ్యాచ్ అవుతుందో చూసుకో. రెండింటితోనే ప్లే చేయాలి గేమ్ అనేది. ఓకేనా, అప్పుడు నీకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, లైక్ దిస్. ఈ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీని మీద వేసే డీఫోకస్. సో యాక్యురసీ అని చెప్పను, బట్ కొంచెం బెటరే వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ మళ్ళీ మనం ఈ ఎక్స్పోజర్ మ్యాచ్ చేయాలి. ఎక్స్పోజర్ మాత్రం సేమే ఉంటుంది, ఎక్స్పోజర్ మాత్రం మారకూడదు. ఓకేనా, సేమ్ లైక్ దిస్. ఓకే, మళ్ళీ చెక్ చేసుకో. మోస్ట్లీ ఉంది, కొంచెం అటు ఇటు అయింది కానీ నో ప్రాబ్లం. బట్ నేను తర్వాత చెప్తాను ఎలా ఎగ్జాక్ట్గా ఎలా మ్యాచ్ చేయాలనేది. బట్ ప్రస్తుతానికి అంటే ఏం అవసరం, ఇలా ఉంది కదా, దీన్ని మళ్ళీ మీరు కొంచెం ఇంపోర్ట్ చేసుకో, కొంచెం హైలా, అదిగో అంతే, కొంచెం అడ్జస్ట్ చేసుకో అనమాట. ఓకేనా, నీ షాట్ తగ్గట్టుగా అదిగో. ఓకే, మ్యాచ్ అయిందా? బట్ ఇక్కడ చూసారు, ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి.
ఇక్కడ ఏవైతే మనం ఇక్కడ యాడ్ చేసామో యాడ్ చేసాం, ఈ ఫ్లాగ్స్ యాడ్ చేసాం కదా, ఈ ఫ్లాగ్స్ కూడా మనకి ఓవర్ సాచురేటెడ్ అయినాయి, బట్ నియర్ బై మనకి అంత సాచురేటెడ్ లేదనమాట. సో అప్పుడు ఏం చేస్తాం, దీన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కొంచెం సాచురేషన్ నోడ్ వేసుకుని, ఈ సాచురేషన్ ఉంది కదా కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. చాలా ఎక్కువ సాచురేషన్ కనబడుతుంది, కొంచెం గామా పుష్ చేయండి. అది దిస్ ఇస్ కాల్డ్ లిటిల్ బిట్ బ్లెండెడ్. చూడండి ఆన్ ఆఫ్, చూసారు ఎంత సాచురేషన్ కనబడుతుందో. సో మోస్ట్లీ మనకి నియర్ బై మనం మ్యాచ్ చేసుకోగలగాలన్నమాట. సో ఇతను షర్ట్ కలర్ చూసారా, రెఫరెన్స్ అనమాట. ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ ప్లేట్. నీ ఇన్పుట్లో నీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో అలాంటి ఇన్ఫర్మేషన్ని ప్లేస్ చేయడానికి ట్రై చేయాలి ఇప్పుడు కూడా. ఓకేనా, దట్స్ ఇట్. ఈ షాట్ కూడా అయిపోయింది. ఓకే, కొంచెం పొజిషన్ కూడా కొంచెం డౌన్ చేద్దాం, ఇంత ఉండకపోవచ్చు, కొంచెం పొజిషన్ డౌన్ చేద్దాం. ఓకే, లైక్ దిస్. సో నువ్వు ఎప్పుడైనా సార్ చూసుకున్నట్లయితే ఇది 1, ఇది 2, 1, 2 మోస్ట్లీ అంతే అనమాట. ఓకే, ఇతను వైడ్లో ఉన్నాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ మొత్తం కనబడుతుంది, క్లోజ్ ఉన్నాడు కాబట్టి కంప్లీట్ క్లోజ్లో ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే నువ్వు ఆపరేషన్ చేసావో దీనికి కూడా అప్లై చేయి, ఇట్ల మీద ఎఫెక్ట్ అవుతుంది. చూసారా, కంప్లీట్గా మీకు ఎక్కువ కనబడుతుంది, బట్ లిటిల్ బిట్ న్యూట్రల్ అయిందనమాట. అంటే షార్ట్ని బ్యూటీ చేయడం నేర్చుకోవాలి. షార్ట్ని బ్యూటీగా యాడ్ చేయడం అది మీ మైండ్ సెట్ మీద బేస్ అయి ఉంటుంది. ఒక సింగిల్ షార్ట్లో ఇది అట్లీస్ట్ ఒక 3 months ఆఫ్ కోర్స్ ఓన్లీ బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ మీద నేర్చుకోవడానికి మనకు ఒక 3-4 నెలలు అంటే టైం పడుతుంది. అలాంటిది ఒక 35 నిమిషాల్లో మీకు వచ్చేస్తుందంటే నేను నమ్మను అనమాట. బట్ అలవాటు చేసుకోండి, ట్రై చేయండి, లిజన్. ఇదే వర్క్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను అనమాట. సలారా వీడియోస్ పెట్టాను, దాంట్లో పెట్టాను, చాలాసార్లు ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్. ఓకే, వీటిని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఎప్పుడు మీరు ఏ షాట్ మీరు బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైలైట్స్ అంటే బ్లాక్ లెవెల్స్ వైట్ లెవెల్స్ మ్యాచ్ అయినాయా లేదా. ఓకేనా, ఈరోజు వైట్ లెవెల్స్ గురించి తెలుసుకుందాం, రేపొద్దున బ్లాక్ లెవెల్స్ ఎలా మ్యాచ్ చేయాలి. ఓకే, దీనికి బ్లాక్ లెవెల్స్ కొంచెం ట్రిక్కీ ఉంది మ్యాచ్ చేయడం, బట్ అది రేపు చెప్పుకుందాం. అర్థమవుతుందా? ఏ బ్యాక్గ్రౌండ్కి అయినా సరే, ఏ ఫుటేజ్కి అయినా సరే బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే మనకి బ్లాక్ లెవెల్స్ అండ్ వైట్ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. బ్లాక్ లెవెల్స్ ఇంపార్టెంట్, వైట్ లెవెల్స్ ఇంపార్టెంట్, అంతే డీఫోకస్ కూడా ఇంపార్టెంట్. ఈ 3 మీరు మ్యాచ్ చేసినట్లయితే 80% ఆఫ్ ది షాట్ ఈస్ డన్. అండ్ ఇంకోటి కూడా ఉంది, గ్రెయిన్స్ అనమాట. ఫోర్గ్రౌండ్లో మీకు ఎలాంటి గ్రెయిన్స్ అయితే ఉన్నాయో ఈ గ్రెయిన్స్ అయితే ఉన్నాయో ఇవే గ్రెయిన్స్ మనకి అవుట్పుట్ని కూడా రావాలన్నమాట. అప్పుడు రెడ్యూస్నెస్ ఆపకూడదు. రెడ్యూస్నెస్ ఆపితే మనకి కీయింగ్ పోతుంది నీకు. సో ఆ గ్రెయిన్స్ పట్టుకొచ్చే విధానం వేరే ఉంటుంది. సో అది నేను తర్వాత చెప్తాను. సో ఇట్స్ అ వెరీ ఈజియెస్ట్ మెథడ్, నీకు నేను తర్వాత చెప్తాను. అది నేను ఇప్పుడు డైరెక్ట్గా వేసేస్తున్నాను తప్ప నీకు చెప్పట్లేదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు కాబట్టి. సో దాట్స్ ఇట్. ఇప్పుడు నేను గ్రెయిన్స్ కూడా తీసుకొచ్చేసాను. ఓకే, ఇప్పుడు నీకు ఇన్పుట్లో నీకు ఎలాంటి గ్రెయిన్స్ అయితే ఉన్నాయో అవుట్పుట్ నీకు అలాంటి గ్రెయిన్సే ఉంటాయి. ఓకే, నీకు తెలియకపోవచ్చు, బట్ గ్రెయిన్స్ లేకపోతే నీ షార్ట్ ఫెయిల్యూర్ అనమాట. సరే, గ్రెయిన్స్ యాడ్ అయినాయి. నేనేమంటానంటే మీరు ఎలాగ మీరు షార్ట్ని బిల్డ్ చేసుకోవాలంటే ఇన్పుట్లో ఎలాంటి బ్లాక్ లెవెల్స్ ఉన్నాయి, ఎలాంటి వైట్ లెవెల్స్ ఉన్నాయి, ఎలాంటి డీఫోకస్ ఉంది, ఎలాంటి గ్రెయిన్స్ ఉన్నాయి, ఇవి 4 ఈ 4 చేసావంటే నీకు 95% ఆఫ్ ది షార్ట్ ఇస్ డన్. 95% ఆఫ్ ది షార్ట్ ఇస్ డన్. బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, డీఫోకస్, గ్రెయిన్స్, ఈ 4 ఎప్పుడు చెప్పినా నా పాత వీడియోస్ మీరు చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి. ఈ వీడియోస్లో నేను ఎప్పుడు చెప్పినా సరే వీటి గురించి చెప్పకుండా ఎప్పుడు క్లాస్ ఉంటుంది. ఎందుకంటే కంపోస్టింగ్ అంటేనే ఇవి 4 అనమాట. ఈ బ్లాక్ లెవెల్స్ కానీ, వైట్ లెవెల్స్ కానీ, డీఫోకస్ కానీ, గ్రెయిన్స్ కానీ, ఈ 4 లేకుండా ఈ షార్ట్లు చూడండి, ఈ షార్ట్లో కూడా మీకు అదే ఉంటుంది. ఈ షార్ట్స్ చూడండి, దీంట్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ కంపోస్టింగ్ అని చెప్పాను చూసారా. ఈ వీడియో చూడండి, దీంట్లో కూడా అదే ఇన్ఫర్మేషన్ మెయింటైన్ అవుతుంది. అదే ఇన్ఫర్మేషన్ 100% అదే ఇన్ఫర్మేషన్ మెయింటైన్ అవుతుంది. ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ టాపిక్. 85 hours చూసారు ఈ వీడియో మనల్ని. చాలా మంచి వీడియో అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ కావాలంటే ఇది చూడండి, మ్యాచ్ ద బ్లాక్స్. సో ఇలా ఉన్నదాన్ని ఇలా అయింది, ఇలా ఈ కలర్ ఉన్నటువంటిది ఈ కలర్ ఎలా బ్లెండ్ అయింది, ఇది కూడా అలాంటి సబ్జెక్టే. ఇట్స్ వెరీ 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 యూస్ఫుల్ టాపిక్. ఓకే, ఇది 35 hours చూశారు. నీకు ఇంకా చూపిస్తాను, ఆగండి 1 second.
చాలా వీడియోస్ ఉంటాయి, ఆల్మోస్ట్ దీంట్లో 600 వీడియోస్ ఉన్నాయి. 1 సెకండ్. సలార్లో చూసాను, కొన్ని పెట్టి చెప్పాను కదా నేను. సలార్లో ఈగలు యాడ్ చేశాను బ్యాక్ సైడ్. ఇవన్నీ కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట. సో మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా మీకు బ్లాక్ లెవెల్స్ మ్యాచ్ చేయడం అని చెప్పి ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదన్నమాట. సో వేరే వెళ్తుగా దీని అయితే పీక్తున్నాను కాదు, కానీ జెన్యూన్ టాపిక్ అన్నమాట, కొంచెం యూస్ఫుల్ టాపిక్ అన్నమాట ఇదంతా కూడా మీకు. ఇక్కడ నేను కొడతాను చూడండి. ఇదిగో ఎస్, ఇవి చూడండి. దీంట్లో ఇది ఫైర్కి బ్లాక్ లెవెల్స్ ఉంటాం. ఈ షార్ట్ చూడండి, ఈ షార్ట్ 113 గంటలు చూశారు. సో ఇది చూడండి, దీంట్లో తెలుస్తుంది. ఒక కారు ఈ విధంగా నేను బ్లెండ్ చేశాను, వేరేలా ఉన్న కారు ఎలా బ్లెండ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను రోబోట్ పెట్టాను, ఈ రోబోట్ ఎలా యాడ్ చేశాను. సేమ్ ఇవే ఉంటాయి టాపిక్స్, ఎక్స్ట్రా టాపిక్స్ ఏమి ఉండవు. బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, ఫోకస్. ఇది బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, డీ ఫోకస్. సో ఇలా ఉన్నదాన్ని ఇక్కడ నీకు చూపిస్తాను చూడండి. వేరే లైట్లో ఉంది, వేరే సీన్లో ఉంది. ఈ సీన్లో ఉన్నదాన్ని మనం ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇలా ఉందన్నమాట పెడితే. సరే, కంప్లీట్గా మనకి ఛాన్స్ లేదు, వేరే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంది, డిఫరెంట్ లైటింగ్లో ఉందన్నమాట. సో దాన్ని ఎంత ఏ విధంగా చేస్తే అది బ్లెండ్ అవుతుంది. అందుకో బ్లెండ్ అయిందా, జస్ట్ బ్లాక్స్ అండ్ వైట్స్ మ్యాచ్ చేస్తేనే. ఎలా మ్యాచ్ చేశాను పక్కన పెట్టేయండి, నేను ఎలా మ్యాచ్ చేశాను అనేది. సో మీరు తర్వాత వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సో మోస్ట్లీ మనకి ఆ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ ఎలా వస్తాయి, అర్థమవుతుంది ఆల్ ఆఫ్ యూ. సో చాలా 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 ఈజీ టాపిక్. సో దయచేసి కొంచెం అర్థం చేసుకోవడం ట్రై చేయండి, ఇట్స్ ఈజీగా మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకే, క్లియర్ ఎవరీవన్? ఇంకొకటి మనం నేను చెప్పుకున్నాం కదా, రెడ్ వైట్ ఆప్షన్. ఏంటన్నా? రెడ్ వైట్ ఆప్షన్ ఉంది కదా నా ఇది మనం. అవునవునవును, అది మనం ఐబికే కలర్ తో కాకుండా కీలైట్ తో చేసినప్పుడు కూడా చేయొచ్చు కదా. చేయొచ్చు, కానీ దీంతో చాలా బెటర్ వస్తుంది నాకు తెలిసి. ఐబీకేతో కొంచెం బెటర్ వస్తుంది. కీలైట్తో కూడా చేయొచ్చు, కానీ కీలైట్ కన్నా ఇది మచ్ బెటర్. కీలైట్లో నీకు రెడ్ వైట్ అని ఉండదు, కానీ ఆల్ఫా బయాస్ అని ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేస్తే వస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ ఇది కొంచెం బెటర్ మీకు, ఇది కొంచెం బెటర్. ఇది కూడా అంతే. సో ఇలా ఉండేది కాస్త మనకి ఈ విధంగా బ్లెండ్ అయింది. చూసారు ఆ బ్లాక్ లెవెల్స్, ఆ హేజీనెస్, డీటెయిలింగ్ వర్క్ అంటారు దీన్ని, ప్రిసైజ్ వర్క్ అంటారు. ఇట్స్ విల్ టేక్ టైమ్ టు అండర్స్టాండింగ్. 1 by 1 యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఆ ఫీల్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇట్స్ విల్ టేక్ టూ మచ్ ఆఫ్ టైమ్ టు అండర్స్టాండింగ్. బట్ ట్రై చేయండి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం కోసం ట్రై చేయండి. 100% ఇట్స్ వర్తీ వర్క్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇన్పుట్లో ఉన్నదేంటి, బ్యాక్గ్రౌండ్లో కావాల్సింది ఏంటి, అది మీరు అర్థం చేసుకోవడం ట్రై చేయండి. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, చాలా టాపిక్స్ ఉన్నాయి చూడండి, దీంట్లో కూడా మీకు మంచి టాపిక్ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి ఫుటేజ్లో ఇలా ఉన్నటువంటి ఒక వేరే కార్ తీసుకొచ్చి అలా పెట్టామనుకో, అలా ఉంటుంది. బట్ అది మీకు ప్రాపర్ బ్లెండ్ అవ్వాలి కదా. బ్లెండ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇప్పుడు వస్తుంది చూడండి. అదిగో సెట్ అయినప్పుడు ఆ ఎన్విరాన్మెంట్, ఆ లైటింగ్, ఆ కలర్, రైట్. బ్లాక్స్ వైట్స్ మ్యాచ్ అంటే ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో అప్పుడు అది షార్ట్లో బ్లెండ్ అవుతుంది, ఎప్పుడైతే మ్యాచ్ అవ్వదు బ్లెండ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? అది మ్యాచ్ అయితేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే అవ్వదు ఎవరికైనా సరే. అది మనం గోయింగ్ ఫార్వర్డ్ నమ్ముతాం చెప్పుకుందాం. సో మీన్ వైల్ ఈ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి, మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నా ఒపీనియను. సో మీకు ఈరోజు నేను ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, ఓకేనా? ఈ బ్యాక్గ్రౌండ్స్ ఇస్తాను, ఈ బ్యాక్గ్రౌండ్స్తో ఇవి మ్యాచ్ చేయండి, ఇది ఓకే. అండ్ ఇది మరి నెక్స్ట్ ఇది కూడా చేద్దాం, సేమ్ వాల్యూస్లో, సేమ్ ప్రొసీజర్లో, కష్టమేం కాదు. లైక్ దిస్. సీక్వెన్స్ లేదా సీక్వెన్స్ లేవా, సింగిల్ ఫ్రేమ్స్ ఇస్తానమ్మా, సీక్వెన్స్ కూడా ఇస్తాను, డోంట్ వరీ. ఫస్ట్ సింగిల్ ఫ్రేమ్ మీద వర్క్ చేయండి,
100% ఐ విల్ గివ్ ఇట్ యూ. ఓకే, సో ఇది కూడా పొజిషన్ కూడా మార్చండి ఇది. ఓకే, దీనికి తగ్గట్టుగానే దీనికి బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయండి, దీనికి తగ్గట్టుగానే దీనికి ఈ వైట్ లెవెల్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో సేమ్ ఉండకూడదు, ఇక్కడ ఎలా పెట్టామో అక్కడ సేమ్ ఉండకూడదు. ఎలా ఉండాలంటే సేమ్ క్యారెక్టర్ ఉండాలి. ఓకేనా, క్యారెక్టర్ మారుతుంది కాబట్టి ఖచ్చితంగా అయితే మనకి సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది మనకి చేంజ్ అవ్వాలన్నమాట. సో లేకపోతే వేరే బ్యాక్గ్రౌండ్ వేరే ప్లేస్మెంట్ అనేది మనకు ఉండడానికి ట్రై చేయండి లైక్ దిస్. ఓకే, ఇట్లానే ఉండాలి తప్ప, లేదంటే ఇలానే ఉండాలి తప్ప. సో సేమ్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండకూడదు. ఓకే, ఎందుకంటే పర్సన్ మారుతున్నాడు కదా, ఇక్కడ ఒక పర్సన్ వేరు ఉన్నాడు, ఇక్కడ ఒక పర్సన్ వేరు ఉన్నాడు. ఖచ్చితంగా ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా మారాలి, ఖచ్చితంగా అట్లీస్ట్ మారాలి. ఓకే, సరే, ఇవైతే నేను మీ దగ్గర ఆల్రెడీ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఇమేజెస్ తీసుకుని మీరు జస్ట్ ఓన్లీ వైట్ లెవెల్స్ మ్యాచ్ చేయండి. వైట్ లెవెల్స్ మ్యాచ్ చేయడం అంటే ఏంటి చెప్పండి? వైట్ లెవెల్స్ మ్యాచ్ చేయడం అంటే ఏంటి? ఇన్పుట్ ఉన్న హైయెస్ట్ వైట్ వాల్యూని బీజీకి అప్లై చేయాలి, ఎందుకు యాడ్ చేయాలి? బ్లెండ్ అవడం కోసం. బ్లెండ్ అవ్వడం కోసం అంటే అవి చేస్తే బ్లెండ్ అవుతుంది. ఎందుకు చేయాలంటే మనం ఫోటో రియలిస్టిక్ క్వాలిటీ అంటాం. ఫోటో రియలిస్టిక్ క్వాలిటీ అంటే ఏంటంటే ఒక కెమెరాతో ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసినప్పుడు ఆ క్యాప్చర్ అయినంత వరకు కూడా దాంట్లో బ్రైటెస్ట్ వాల్యూస్ ఎంతైతే ఉంటాయో అన్ని చోట్ల మోస్ట్లీ అదే రకమైనటువంటి బ్రైటెస్ట్ వాల్యూస్ పిక్ చేసుకుంటుంది. ఓకే, అది దాంట్లో ఎలాంటి నీకు బ్లాక్ కైండ్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయో అన్ని చోట్ల అలాంటి బ్లాక్ లెవెల్స్ మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. ఇప్పుడు మీరైనా అంతేనండి, మీరైనా సరే ఒక వీడియోని చూస్తున్నారు, ఒక ప్లేస్ని చూస్తున్నప్పుడు అక్కడ మీకు హై ఎక్స్పోజర్ వాల్యూస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇదే ఉందనుకోండి, దీన్ని చూస్తూ ఉన్నారు. ఓకే, ఇదంతా ఒకే రకమైనటువంటి మెటీరియల్. ఇక్కడేమో మీకు ఎక్కువ ఎండ తగులుతుంది, ఎండ తగులుతూ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఎండ తగులుతూ ఉంది. మీ కంటితో చూస్తున్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఎండ తగులుతుంది కదా, ఇక్కడ నేను తక్కువ ఎండ తగులుతున్నట్టుగా చూడగలుగుతానా? అంటే ఇక్కడ నేను వాల్యూస్ తక్కువ చేసి చూడగలడం నా వల్ల అవుతుందని అడుగుతున్నా. ఇది సేమ్ వాల్యూ, ఇది సేమ్ వాల్యూ. ఓకే, ఇది ఇక్కడ సపోజ్ ఇది ఒక చెట్టు బర్న్ అవుతుంది, ఇది కూడా చెట్టు బర్న్ అవుతుంది. ఇక్కడ బర్న్ అవుతున్నప్పుడు ఎలాంటి ఎక్స్పోజర్ అయితే వస్తుందో, ఇక్కడ బర్న్ అవుతున్నప్పుడు ఎలాంటి హీట్ అయితే వస్తుందో, ఇక్కడ బర్న్ అవుతున్నప్పుడు ఎలాంటి దాన్ని ఏమంటారు ఎంబర్స్ ఇవన్నీ యాడ్ అవుతాయో అలాంటి ఎంబర్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో నాకు ఇది వద్దు అని చెప్పి దీన్ని తక్కువ చేసి నేను చూడలేను కదా, చూడకుండా ఉండగలుగుతానేమో, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోజర్ని తక్కువ చేసి చూడడానికి నాకు ఛాన్స్ లేదనమాట. మన కన్ను ఈక్వల్ టు మన కెమెరా, మన కన్నుని బేస్ చేసుకునే కెమెరాని తయారు చేశారనమాట. అర్థమవుతుందా? సో అందుకనే మనకి సేమ్ ఎక్స్పోజర్ వాల్యూస్ని మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ టుడే? కొంచెం ఇబ్బంది, కొంచెం ఇష్యూ ఉండొచ్చు, కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు ఈ క్లాసెస్లో. డోంట్ వరీ, నెక్స్ట్ క్లాసెస్ విల్ అండర్స్టాండ్ బెటర్. వేరే ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకుందాం, కొంచెం బెటర్గా అర్థమవుతుంది. సింగిల్ టేక్లో అర్థం అవడానికి మనం ఏమి మహానటి సావిత్రులం కాదు, రజనీకాంత్లం కాదు. ఇట్స్ విల్ టేక్ టైం, నాకు కూడా చాలా టైం పట్టింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఎలా చేశాను అని పక్కన పెట్టేస్తే ఎలా చెయ్యాలి, ఏం యాడ్ చేస్తే బెటర్గా బ్లెండ్ అవుద్ది అనేది మాత్రం ఆలోచించండి. ఓకేనా? క్లియర్? జగన్నాథ్ ఓకేనా? వంశీ, సీను ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్కువ థింక్ చేయొద్దు, బట్ ఏం చేస్తే బ్లెండ్ అవుతుంది, వెంకీ ఏం చెప్పాడు, ఓకే వైట్ లెవెల్స్ ఎక్కువ ఉండాలన్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఆల్రెడీ నిన్న వీడియోస్ చేశారు కదా, కొన్ని ఇమేజెస్ చేశారు కదా, ఆ ఇమేజ్ మీరు యాడ్ చేసేటప్పుడు చూడండి వైట్ వాల్యూ ఏమైనా ఉందా, ఆ వైట్ వాల్యూని ఏ విధంగా మ్యాచ్ చేయడానికి ట్రై చేయాలి, అసలు నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వైట్ వాల్యూ ఏది అని చెక్ చేయండి ఫస్ట్. అక్కడ మీరు ఆలోచించడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత నేను చెప్తాను మోస్ట్లీ ఎలా చేయాలనేది. డోంట్ వరీ, ఓకేనా? మీకు ఇంకొక 1 month ఉంటుంది ఈ క్లాసెస్. నెక్స్ట్ మంత్ 20 కల్లా మోస్ట్లీ మీకు నెక్స్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ క్లాసెస్ అన్ని మోస్ట్లీ ఫినిష్ చేయడానికి ట్రై చేసేస్తాను. ఎంటైర్ కీయింగ్ అంతా కూడా నెక్స్ట్ మంత్ ఎండింగ్కి మీరు ఏ షాట్ ఇచ్చినా సరే మీరు కీ చేయడం అండ్ బ్లెండ్ చేయడం 100% మీకు వస్తుంది. మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు ఈ 3 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్గా మీరు ఫినిష్ చేశారు, ఆల్ఫా తీయడం అనేది. సో నెక్స్ట్ ఇంకా మీకు 2 స్టేజెస్ ఉన్నాయి. సో డిస్ప్లే అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఈ 2 కూడా మీరు నెక్స్ట్ సెషన్లో కంప్లీట్గా ఫినిష్ చేద్దాం. ఓకేనా? ఓకే, మీరు జోష్ లేదప్ప, పెళ్ళి చేసేయాలి. కిషన్, ఇజ్ ఇట్ క్లియర్ నౌ? కిషన్ చెడిపోయాడు. ఓకేనా? ఓకే
ఓకే ఓకే మోహన్ ఇస్ ఇట్ క్లియర్ నౌ? సమంత్ క్లియర్ ఎనీ డౌట్స్? లేదన్న. ఓకే ఖచ్చితంగా డౌట్స్ ఉంటాయి, బట్ మీరు చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా మీ స్థితి నుంచి వచ్చాను. నేను కూడా ప్రాక్టీస్ చేసినందుకు అడుగుతామన్నా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు బోర్డు బొక్కలు బయట పడతాయి, ఆ బొక్కలు మనం క్లియర్ చేద్దాం. ఓకేనా? డోంట్ వరీ టు ప్లీజ్ బీ ప్రాక్టీస్. ఈ 2 ఇమేజ్లు నేను యాడ్ చేస్తాను, ఇప్పుడు యాడ్ చేస్తాను. అండి మా ఓడి చెప్పినట్టు మర్చిపోతాను ఈజీగా నేను. ఎంత నమ్మకం నీకు నా మీద? క్లాస్ కూడా అన్నా. ఇదిగో ఏమో ఇది కూడా పెట్టేస్తాను వెంటనే, ఇది ఇంకా రికార్డ్ అవుతుంది కదా, సో ఆపేస్తున్నాను.